హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆల్. ఈరోజు మనం క్రికెట్ లైవ్ మ్యాచ్ టికెట్స్‌ని ఆన్‌లైన్‌లో ఏ విధంగా బుక్ చేసుకోవచ్చో తెలుసుకుందాం. ముందుగా క్రికెట్ టికెట్స్‌ని బుక్ చేసుకోవడానికి మనకి జొమాటో తరపు నుంచి డిస్ట్రిక్ట్ అనే ఒక యాప్ వచ్చింది. ఆ యాప్ ద్వారా మనం టికెట్స్‌ని బుక్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ వీడియోలో ఆ యాప్ ద్వారా ఏ విధంగా మనం టికెట్స్‌ని బుక్ చేసుకోవచ్చో తెలుసుకుందాం. ముందుగా మనం ప్లే స్టోర్‌లో డిస్ట్రిక్ట్ అనే యాప్‌ని సెర్చ్ చేసి డౌన్‌లోడ్ చేసుకుందాం. నేనైతే ఆల్రెడీ ఇన్‌స్టాల్ చేసేసాను. కానీ అప్డేట్ అవ్వలేదు. సో, నేను అప్డేట్ చేసుకుంటున్నాను. మీరైతే ఇన్‌స్టాల్ చేసుకోండి. వన్స్ అది ఇన్‌స్టాల్ అయిపోయిన తర్వాత ఓపెన్ చేయండి. ఓపెన్ అయిన వెంటనే లాగిన్ యాస్ ఎ గెస్ట్ అని ప్రెస్ చేయండి. తర్వాత యాప్ ఓపెన్ అయిన తర్వాత లొకేషన్ అనేది ఆటోమేటిక్‌గా జనరేట్ అయిపోతుంది. ఒకవేళ జనరేట్ అవ్వకపోతే మీ లొకేషన్ ఏ లొకేషన్ అయితే ఆ లొకేషన్ మీరు సెలెక్ట్ చేసుకోండి. ఆ లొకేషన్ మీరు ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత అక్కడ ఆ లొకేషన్‌లో ఏ ఏ ఈవెంట్స్ ఉన్నాయో, ఏ మూవీస్ ఆడుతున్నాయో అవి మనకి చూపిస్తాయి. ఆ ఈవెంట్స్‌లో మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మ్యాచ్ ఉంది. మ్యాచ్ అంటే అది ఈవెంట్‌లోకి వస్తుంది. సో, ఈ యాప్ ద్వారా అయితే మనం మూవీ టికెట్స్ కూడా బుక్ చేసుకోవచ్చు. లేదంటే ఏవైనా లైవ్ కన్సర్ట్ అయినా, ఈవెంట్స్ అయినా మనం బుక్ చేసుకోవచ్చు. ప్రెజెంట్ అయితే మనం ఇండియా వర్సెస్ శ్రీలంక ఉమెన్స్ T20 మ్యాచ్ మనం బుక్ చేసుకోబోతున్నాం. అది మనం కిందన ఈవెంట్స్‌లో చెక్ చేద్దాం. కిందన ఈవెంట్స్‌లో మనకి చూపించాడు కదా! దాన్ని సెలెక్ట్ చేయండి. కిందన వన్ టికెట్ యాడెడ్ అని ఉంది కదా! దాన్ని ప్రెస్ చేయండి. ఆల్రెడీ ఇంతకుముందు నేను ఓపెన్ చేశాను. ఒక టికెట్ సెలెక్ట్ చేసుకున్నాను. సో, అది వన్ టికెట్ యాడ్ అని చూపిస్తుంది. నార్మల్‌గా మీరు బుక్ చేసుకోవాలనుకుంటే ఓపెన్ చేయగానే అక్కడ బుక్ నౌ అని ఉంటుంది. బుక్ నౌ అని ఓపెన్ చేయగానే ఇక్కడ మనకి ఏ టికెట్స్ అయితే ఖాళీగా ఉన్నాయో అవి డిఫరెంట్ కలర్‌లో కనిపించి రిమైనింగ్ ఏవైతే బుక్ చేయడానికి అవ్వవో అవన్నీ గ్రే కలర్‌లో ఉంటాయి. ప్రెజెంట్ ఎమ్ స్టాండ్ బుక్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఎమ్ స్టాండ్ క్లిక్ చేశాను. ఎమ్ స్టాండ్ కాస్ట్ ₹300. అది నేను యాడ్ చేశాను. యాడ్ చేసిన తర్వాత చెక్‌ఔట్‌లోకి వెళ్తున్నాను. చెక్‌ఔట్‌కి వెళ్ళగానే నేను ఆల్రెడీ ఇంతకుముందు ₹200 టికెట్ ఎల్ స్టాండ్ బుక్ చేసుకున్నాను. ఇది నేను ఇప్పుడు ప్రెజెంట్ క్యాన్సిల్ చేస్తున్నాను. ₹300 ఎమ్ స్టాండ్ టికెట్ ఒకటి బుక్ చేసుకున్నాను. ఇక్కడ సీరియల్ సీటింగ్ లేదు. ఎవరైతే ముందు వెళ్తారో వాళ్ళు నచ్చిన ప్లేస్‌లో వాళ్ళు కూర్చోవచ్చు ఆ స్టాండ్‌లో. మనం టికెట్ ఛార్జే కాకుండా జీఎస్టీ కూడా పడుతుంది. సో, జీఎస్టీ యాడ్ చేయగా 326.56 అయింది. సో, దాని తర్వాత కిందన అక్కడ డీటెయిల్స్ ఉన్నాయి కదా! ఆ డీటెయిల్స్‌లోని మీ యొక్క డీటెయిల్స్, ఫోన్ నెంబరు, మెయిల్ ఇచ్చుకున్నట్టయితే డీటెయిల్స్ కరెక్ట్‌గా ఇచ్చుకున్న తర్వాత కిందన పేమెంట్ ఆప్షన్ ఉంది కదా! పేమెంట్ ఆప్షన్‌లో నేనైతే ఫోన్‌పే, యూపీఐ పెట్టుకున్నాను. మీకు నచ్చిన యూపీఐ పెట్టుకోవచ్చు కావాలంటే. లేదంటే మీరు కార్డ్ యాడ్ చేస్తానన్నా చేసుకోవచ్చు. ఎలా అయినా పే చేయొచ్చు. నేనైతే సింపుల్‌గా ఉంటదని ఫోన్‌పే, యూపీఐ పెట్టుకున్నాను. తర్వాత మనం పే నౌ పైన ప్రెస్ చేయగానే ఆటోమేటిక్‌గా ఫోన్‌పేకి రీడైరెక్ట్ అవుతుంది. రీడైరెక్ట్ అవ్వగానే మనం పే చేయగానే టికెట్ మనకి ఆటోమేటిక్‌గా సేవ్ అయిపోతుంది. టికెట్ ఎక్కడుందో చెక్ చేయడం కోసం రైట్ సైడ్ టాప్ కార్నర్‌లో యూజర్ డొమైన్ కనబడుతుంది కదా! దాని మీద ప్రెస్ చేయండి. ఇప్పుడు మనం మ్యాచ్ బుక్ చేసుకున్నాం కదా! మ్యాచ్ ఒక ఈవెంట్ కింద ఈవెంట్ టికెట్స్‌లోనే యాడ్ అవుతుంది. ఈవెంట్ టికెట్స్ ప్రెస్ చేయండి. ఇదైతే నేను పేమెంట్ చేయలేదు కాబట్టి ఫెయిల్డ్ అని వస్తుంది. ఒకవేళ మీరు పేమెంట్ చేసినట్టయితే టికెట్ ఇక్కడ బుక్డ్ అని చూపిస్తుంది. టికెట్ ఇప్పుడు బుక్ చేసుకున్నా సరే ఆ టికెట్ అనేది బార్ కోడ్ ఓపెన్ అవ్వదు. మ్యాచ్ స్టార్ట్ అవ్వబోయే బిఫోర్ 4 అవర్స్ ముందు మాత్రమే అది ఓపెన్ అవుతుంది. మనకి ఈ టికెట్ ఎవరైనా స్క్రీన్ షాట్ తీసుకోవడం కూడా అవ్వదు. సో, ఏ మొబైల్‌లో ఉందో ఆ మొబైల్ పట్టుకెళ్తే తప్ప మనం లోపలికి ఎంట్రీ అవ్వలేము. ఫర్ ఎగ్జాంపుల్ టికెట్‌ని నేను ఒక మొబైల్‌లో బుక్ చేసుకొని వేరే మొబైల్ తీసుకెళ్ళిపోతే ఈ టికెట్ మనం స్క్రీన్ షాట్ చూపిస్తే అవ్వదు. మనకి ఏ మొబైల్ అయితే బుక్ చేసుకున్నామో ఆ యాప్ ద్వారా ఓపెన్ అవ్వాలి. లేదంటే లాగిన్ డీటెయిల్స్ మనకు తెలియాలి. మీరు టికెట్‌ని మీ ఓన్ మొబైల్‌లో బుక్ చేసుకుంటేనే బెటరు. ఎందుకంటే అక్కడికెళ్ళిన తర్వాత మీ మొబైల్‌లో డిస్ట్రిక్ట్ యాప్‌లోని ఆ టికెట్ బార్ కోడ్ చూపిస్తేనే వాడు స్కాన్ చేస్తాడు. నార్మల్‌గా స్క్రీన్ షాట్ అయితే స్కాన్ చేయడు. సో, ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇంత సింపుల్‌గా మనం ఏ మ్యాచ్ టికెట్ అనేది బుక్ చేసుకోవచ్చు. ఇప్పుడు T20 మ్యాచ్ కాబట్టి సింపుల్‌గా క్లియర్‌గా బుక్ చేసుకున్నాను. కానీ ఇది ఇంటర్నేషనల్ మెన్స్ మ్యాచ్ అయితే మాత్రం బుక్ చేసుకోవడానికి ఓపెనే అవ్వదు. అదొక ఇష్యూ ఉంటుంది. ఎవరైతే బెటర్ నెట్ వాడతారో 100 ఎంబీపీఎస్, 200 ఎంబీపీఎస్ వాళ్ళకైతే ఓపెన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. నార్మల్‌గా వైఫై ద్వారా అయితేనే బెటరు. నార్మల్‌గా అయితే ఓపెన్ చేసుకొని మ్యాక్సిమం ఓపెన్ అవ్వదు. 5G ఉన్నా ఓపెన్ అవ్వదు. నార్మల్ టికెట్స్ బుక్ చేయాలంటే నేను ట్రై చేశాను వైజాగ్‌లో మొన్న జరిగిన మ్యాచ్‌కి, కానీ అవ్వలేదు. సో, ఇది ఈరోజు వీడియో ఇన్ఫర్మేషన్. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.